శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నవరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తం సర్వతో జయమంగళం. ఆయిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిలి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా నేను మీకు సుపరిచితుండే. 2025 జనవరి నుంచి చాలా మందికి కొంత ఆందోళన కలిగేటువంటి సంవత్సరం అని చెప్పేసి అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో శని మారుతున్నాడు, తర్వాత రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు. ఈ 3 గ్రహాలు మారడం వల్ల కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని, కొంతమందికి కొన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి కూడా సంతోషించవచ్చు. అయితే ముఖ్యంగా మేష రాశి వారికి ఏం రాశి ప్రారంభం అవుతుందని, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, ధనస్సు మకరం కుంభం మీనం కాబట్టి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుందని, తర్వాత సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుందని, అనేక రకాల కొంచెం అపోహలతో శని అంటే కొంచెం భయంతో కొన్ని రకాల పనులు అవ్వేమో, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పనులకు అంతరాయాలు ఏర్పడతాయేమో, అనారోగ్య సూచనలు ఉంటాయేమో, వివాహాది శుభకార్యాలు జరగవేమో, తర్వాత ఇంట్లో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయేమో అని చెప్పేసి చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు. ఏదో జ్యోతిష శాస్త్రపరంగా జాతకం అనే ఈ విభాగం ద్వారా చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తూ కొంత వాళ్ళ తాలూకా ఆవేదనకి గురి అవుతున్నారు. అయితే అనుకున్నట్టుగా ఈ శని ప్రభావం కానీ, రాహు ప్రభావం కానీ, కేతు ప్రభావం కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడదని చెప్పేసి కూడా మనం ఘంటాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనకి ఆశీర్వదించవలసిన దైవమే కానీ ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కాదు. ఎవరో ఒక మహానుభావుడి వల్ల మనకు పని కావాలనుకుంటే అతను అక్కడ లేకపోవడమే జరగాలి. లేకపోయినందువల్ల పని అవ్వదు. కాబట్టి అతని వల్ల పని జరగాలంటే ఆయన ఉండాలి, ఆ స్థానంలో ఉండాలి. మనకు అనుకూలంగా మనం ఆ పని అతనితో మాట్లాడుకోగలిగినప్పుడు తప్పనిసరిగా ఆ పని మనకు నెరవేరుతుంది. ఇలాంటి సందర్భాలు మనకి మామూలు వ్యవహారికంగా చూసుకున్నప్పుడు భగవంతుడి తాలూకా అనుగ్రహం ద్వారా మనం ప్రార్థనాది కార్యక్రమాలు చేసినట్లయితే ఆ తాలూకా గ్రహ ప్రభావాలు మనకి తప్పనిసరిగా మంచిగానే ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఇకపోతే వీటన్నిటికీ మనకు ఉండేటువంటి అనేక రకాల అవసరాలు ఉంటాయి. ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి, తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఒక వాహనం కొనుక్కోవాలని ఉంటుంది, ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాం, తర్వాత విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఇవన్నీ అవరోధాలు ఏర్పడతాయి. అంటే వాటి కారణాలకు ఒక శని కానీ, ఒక రాహువు కానీ, ఒక కేతువు కానీ కాదని చెప్పేసి మనం గమనించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి తాలూకా జాతకాన్ని బట్టి ఆ దశలో అంతర్దశ ఎంత బలీయంగా ఉందో, ఆ అంతర్దశ రాజుడు ఎక్కడున్నాడో, దాని మీద గురుదృష్టి ఉందో లేదో, ప్రస్తుతం అతని తాలూకా అంతర్దశ ఏది నడుస్తున్నారో, అతని జాతకం ఎంత ప్రభావవంతమైంది ఉందో, కొంచెం ఇబ్బందికరంగా ఉందో అది మనం గమనించి మాత్రమే గోచారాన్ని జత చేసి అప్పుడు ఈ శని ప్రభావం, రాహు ప్రభావం, కేతు ప్రభావం చూడగలగడం చాలా సమంజసం. అంతేకాని ఒక్క శని వల్ల మాత్రం అందరికీ కూడా అరిష్టాలు వస్తాయని, రాహుకేతువుల వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయనుకోవడం తప్ప అది కొట్టి అపోహ. జ్యోతిష శాస్త్రజ్ఞులు, బ్రహ్మజ్ఞులు అందరికీ తెలిసిన విషయమే ఇది. జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అవసరాల్లో ఏది ఇబ్బంది పెడుతుందో కొన్నాళ్ళు ఆగమని చెప్పచ్చు పెద్దవాళ్ళు. కాబట్టి లేకపోతే ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నాలు చేయండి అని చెప్పచ్చు. కాబట్టి వీటి వల్ల ఒట్టి అపోహలు తప్ప ఎవరు భయపడిన అవసరం లేదు. ఇకపోతే ధనుస్సు రాశి వాళ్ళకి కుంభరాశిలో ఇప్పుడు శని ఉంటున్నది. తృతీయ శని చాలా మంచిది. తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో మేనంలోకి వస్తాడు. మేనంలోకి వచ్చినప్పుడు మనం ఆలోచించుకుంటే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అవుతుంది. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అవుతుంది. 8వ స్థానంలో శని ఉన్నప్పుడు అష్టమ శని అవుతుంది. తర్వాత 12లో ఉన్నప్పుడు, 1లో ఉన్నప్పుడు, 2లో ఉన్నప్పుడు ఏలినాటి శని అవుతుంది. తిరుసాన్మాసాయ శనీశ్వరాయ అంటే 30 నెలలు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి, మేనంలో 30 నెలలు ఉంటాడు అంటే 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు కాబట్టి ఈ 2 సంవత్సరాలు 6 మాసాలు కూడా అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ శని ప్రభావం కొంచెం తీవ్రంగా సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఉండి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. తప్పు. అలా భావించిన అవసరం లేదు. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి
మేనంలో శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు మీ గోచార వశాత్తు చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఎందుకంటే జాతకరీత్యా కొంతకాల ఇబ్బందులు ఉంటే వాటి తరగ ఇబ్బందుల తరగ ప్రభావమే కానీ గోచారం వల్ల శని 4వ స్థానంలో ఉన్నందువల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు కలగవు. కారణం ఏంటంటే దేవతలకు గురుగ్రహం కాబట్టి ఆ ప్రకారంగా గురుడు తనొక స్థానంలో శని సంచారం 4 ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శని శుభాన్ని ప్రసాదిస్తాడని ముఖ్యంగా మీరు నమ్మచ్చు. తర్వాత అష్టమ శని కూడా 8వ స్థానంలో అష్టమ శని అయినప్పటికీ గురు స్థానంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మేనమందు ఉంటాడు కాబట్టి శని అది కొంతవరకు ప్రభావం తగ్గి ఆ అష్టమ శని వాళ్ళకి చిన్న అనారోగ్యం చేసి వదులుతుందే తప్ప సింహరాశి వాళ్ళకి అష్టమ శని అవుతుంది. కాబట్టి ఆ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడిన అవసరం లేదు. చాలా శుభాలు జరుగుతాయి. వాళ్ళు సింహరాశి ఆడపిల్లలకి చాలా చక్కగా వివాహ సౌకర్యం కలుగుతుంది. మగవాళ్ళు అనేక రకాలుగా ఉద్యోగస్తులకి చాలా మంచి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆయుష్ స్థానం అంటారు. ఆయుష్ స్థానంలో వాళ్ళు చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో చిన్న రోగపరమైనటువంటి చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ప్రాణాపాయ స్థితులు మాత్రం ఉండవు. ఇవన్నీ గమనించాలి. కాబట్టి ఆ విధంగా ఎవరు భయపడిన అవసరం లేదు. కాబట్టి సింహరాశి వాడికి అష్టమ శని వచ్చినప్పుడు అన్ని విజయాలు చేకూర్చాలి, ప్రగాఢ విశ్వాసంగా ఉండండి. తర్వాత ధనుసు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని అన్ని విధాలుగా సహకరిస్తుందని కాబట్టి మరి మీరు చక్కగా ఉండగలగాలి. తర్వాత ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి ఉంటుంది, ప్రారంభం అవుతుంది. అది ఏ స్థానంలో శని అంటే ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలకి చిన్న అంతరాయాలు ఉంటాయే తప్ప అది కూడా ఏలినాటి శని ప్రభావం కూడా మేషరాశి వారికి పెద్దగా ఈ 30 నెలలు ఇబ్బంది పెట్టదు. అది కూడా గమనించాలి. ఏ రాశి వారైనా సరే వాళ్ళ తాలూకా జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఉండేటువంటి లగ్నం, దశ, అంతర్దశ, ఆ ప్రభావాల్లో ఉండేటువంటి వాతావరణం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే గోచారాన్ని మనం జత చేసుకొని మనం మాట్లాడవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ స్క్రోలింగ్ అవుతున్నది నెంబరు. తప్పనిసరిగా మీకు ఏవైనా అవసరాలు ఉన్నట్టయితే తప్పకుండా కాల్ చేయొచ్చు. నా సందర్భాన్ని బట్టి తప్పనిసరిగా మీకు జవాబు ఇవ్వగలుగుతారు. ఇకపోతే శని ప్రభావం ఉండేటప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా చాలా మంది వేస్తున్నారు. శని ప్రభావం, శని మహాలక్ష్మి లాంటి వాడు. ఎందుకంటే ఎక్కడ శుచి ఉంటుందో అక్కడ శనిస్తున్న తరగ ప్రభావం చాలా తగ్గిపోతుంది. మహాలక్ష్మి కూడా చతుర్లక్ష్మి కాబట్టి మహాలక్ష్మి కోసం మనం ఎంత తాపత్రయపడతామంటే ఇల్లు, ఒళ్ళు, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము. శుచిపూర్తైన వాతావరణంలో రంగవల్లులు, పూలతో అమ్మవారికి పూజ, కుంకుమార్చనలు, ಮತ್ತೆ సౌభాగ్యంగా ఉండడం అనేక రకాల ప్రభావాలతో మహాలక్ష్మికి మనం ఆహ్వానిస్తాము. ఆ ప్రకారంగా వేళకి నిద్ర లేవడం, తర్వాత ప్రతి శనివారం కూడా తలకు స్నానం చేయడం, తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇంటికి సాయంకాలం ఉషోదయ కాలంలో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలు కడుక్కొని ఇంట్లోకి రావడం, ఏ పూట బట్టలు ఆ పూట మార్చుకోవడం, తర్వాత వారానికి ఒకసారి సరే శివారాధన చేయడం, తర్వాత అతిథి సత్కారాలు మీకు తోచిన విధంగా అన్నార్థులకి ఆదుకోవడం, మంచిగా ఉండడం, ఏదో స్తోత్రపారాయణ చేయడం, మానసికంగా ఏమాత్రం కూడా అలసట లేకుండా ఏదో స్తోత్రపారాయణ చేయడం చక్కగా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా శనీశ్వరులకు అనుగ్రహం కలిగి సర్వశుభాలు కలుగుతాయి. దీనికి మరొక ఉదాహరణ కూడా ఉంది. శనీశ్వరుడు ఈశ్వరుని ప్రార్థనతో తప్పనిసరిగా ఈశ్వరుని ప్రసాదిస్తాడు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనే ఒకే ఊపిరితో, అంటే ఒక్కసారి కూడా మార్చుకొని ఊపిరి మార్చి ఈ మంత్రం పలకూడదు. ఒకేసారి పైగా బాగా గాలి పీల్చుకొని ఆ మంత్రం అయిన దాకా తర్వాత గాలి పీల్చి వదిలినట్లయితే దాని మంచి ప్రభావం కనిపిస్తుంది. అది కొంచెం పెద్దవాళ్ళు రోగగ్రస్తులైన వాళ్ళు ఈ చర్య చేయకూడదు. ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి వినండి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ తే నమః అనే మంత్రాన్ని ఒకేసారి పలకగలగాలి. పలికినప్పుడు మనకు వీరున్నప్పుడు ఆ ప్రకారంగా ప్రాతకాలంలో కానీ, మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందర కానీ, సాయంకాలం ఉషోదయ కాలంలో కానీ ఈ ఈశ్వరుని ప్రార్థన చేసినట్టయితే సమస్తమైనటువంటి శని దోషాలు పోతాయనేది మాత్రం వేలసారం. కాబట్టి చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. మనం చేసే అనాచారాలు కొంచెం దూరంగా ఉండి శనివారం నాడు, ఆదివారం నాడు మాంసభక్షణ చేయకూడదు. తర్వాత ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చుకోవాలి, శుచిగా ఉండాలి. మరి ఎవరితో పరుషమైన మాట్లాడకూడదు. జాగ్రత్తగా మనం దైవభక్తి, అలాగే దైవభక్తి అంటే దైవభక్తి అలా ఎల్లవేళ్ళ ఉండే అవకాశాలు ఉండకూడదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు. దానికోసం ఒక రోజుకి ఒక 10 నిమిషాలైనా కేటాయించి ఒక 2 పువ్వులు
ఏదో పటం మీద కానీ, ఒక శివుడి బొమ్మ మీద కానీ, ఒక విష్ణువు బొమ్మ మీద కానీ, మామూలు పటం మీద కానీ పెట్టి ఓ నమస్కారం చేసుకుని ఒక మంత్రం చెప్పుకొని మీ కార్యక్రమాన్ని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ బాగా శుభ్రంగా మీరు ఆచరించినట్లయితే చక్కగా ఈ సమయంలో ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అర్ధాష్టమ శనిలో ఆడపిల్లలకి వివాహాలు అవుతాయి, అష్టమ శనిలో అవుతాయి, ఇల్లు కడతారు. తర్వాత ఏలినాశనిలో సమస్త శుభాలు జరుగుతాయి. ప్రజలు ఎవరూ కూడా భయపడిన అవసరం లేదు. శనీశ్వరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయిని శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః. సౌమ్యాయ సురవంధ్యాయ సురలోక విహారిణి సుఖాసనోపిష్టాయ సుందరాయ నమో నమః. కాబట్టి శని ఐశ్వర్యకారకుడు. కాబట్టి అందరూ ఈ శనిదేవుని మనం మామూలుగా మన తాలూకా మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే శనికి శనివారం పూట కొంచెం తైలం మన నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి ఆ శనీశ్వరుడికి తైలం పోసి ఒక కొబ్బరికాయ నైవేద్యం పెట్టినట్టయితే తప్పనిసరిగా మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడన్నది మాత్రం తప్పనిసరిగా మీరు ఆచరించాలి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కాలు కొడుక్కొని శని దూషించి ఏదేదో మనకు శని పెట్టిందని చెప్పేసి విసుక్కుని ఈ పూజ చేయకూడదు. పవిత్రంగా శనిదేవుడు మనకి తప్పనిసరిగా కాపాడుతాడనే నమ్మకంతో కాలు కూడా కడుక్కోకుండా ఈశ్వరాలయంకి వెళ్ళాలి. ఆ ప్రకారంగా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి మళ్ళీ కాలు కడుక్కోకూడదు. దేవతారాధన చేసినప్పుడు ఈ నియమాలని పాటించినట్లయితే తప్పనిసరిగా శని మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడన్నది దీని వివాదాంశం. తప్పనిసరిగా అందరూ కూడా అర్ధాష్టమ శనికి, అష్టమ శనికి, ఏలినాటి శనికి ఎవరు భయపడకుండా తప్పనిసరిగా శని తాలూకు ఆరాధన చేసి ఈశ్వరారాధన చేసి సమస్తమైన ఐశ్వర్యం పొందుదురుగాక. సర్వేజనా సుఖినో భవంతు. మీకు ఏవైనా సమస్యలు అనుమానాలు ఉన్నట్టయితే ఎక్కడ పరిహారాలు లేవు, చిన్న చిన్న పూజలు మాత్రం ఉంటాయి. వాటికి విధి విధానంగా దానాలు ఇవ్వడం వగైరా ఉంటాయి. కాబట్టి అవి వాళ్ళ తాలూకా సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాల ప్రకారం ఒక బ్రాహ్మణోత్తములకి చిన్న చిన్న దానాలు ఇచ్చి వాళ్ళు సంతృప్తిపరచాలి. ఆ ప్రకారంగా కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే సమస్త శుభాలు జరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ కూడా అందరికీ నా శుభాభినందనాలు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.